ఇందిరా పార్క్ లో హోలీ సంబరాలు మోతమవుతున్నాయి. వందలాదిగా తరలి వచ్చిన యూత్ రంగులతో సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మాయిలు తమ రక్షణపై తీసుకోవాల్సిన చర్యలను ప్రదర్శించారు యువతీ యువకులు. ఇందిరా పార్క్ హోలీ సంబరాలపై మా ప్రతినిధి దీక్ష తాజా వివరాలు అందిస్తారు. ఆల్రెడీ ట్విన్ సిటీస్లో రంగులమయం స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్లో ఉన్నాము. ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ గత 20 ఏళ్ల నుండి హోలీ పండుగ జరుపుకుంటున్నారు. హోలీ ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని రకాల ఏజ్ లిమిట్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. ఈరోజు పుట్టిన నుండి ముసలి వాళ్ళ వరకు ఉన్నారు. సో అందరూ అసలు ఒక ఏజ్ అంటూ లేదు. కమాన్, హ్యాపీనెస్కి కానీ ఫన్కి కానీ నో ఏజ్ లిమిట్ అంటూ ఇక్కడ రంగులతో ఉన్నారు అందరూ. సో మరి ఇక్కడ మాట్లాడి తెలుసుకుందాము అందరితో వీళ్ళ హోలీ ఎలా జరుగుతుందో ప్రస్తుతం ఇందిరా పార్క్లో. సో హలో ఎవ్రీవన్. సో ముందుగా అందరికీ ఇక్కడ చూస్తుంటే నాకు మాత్రం మీ ఆనందం ఫుల్ కనపడుతుంది. కలర్స్ ఎంత బ్రైట్గా ఉన్నాయో, మీ ఫేసెస్లో స్మైల్స్ కూడా అంతే కిరాక్గా ఉన్నాయి. సో దిస్ ఈస్ ఇందిరా పార్క్ వాకర్స్ అసోసియేషన్ మాత్రం అర్థమైంది. సో ఫస్ట్ మనము మన ఆల్వేస్ ఉమెన్స్ ఫస్ట్ అన్నట్టు మన అమ్మతో స్టార్ట్ చేద్దాము. సో హ్యాపీ హోలీ అమ్మ. హ్యాపీ హోలీ. అసలు మీరు డాన్స్ ఇరగా తీసేసిండ్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ హోలీ. సో గత ఎప్పటి నుండి హోలీ జరుపుకుంటున్నారు ఇక్కడ? 10 years నుంచి వస్తున్నా. 12 years నుంచి యోగా పోతున్నా, వాకింగ్ పోతున్నా. ఐఎమ్ 4 kilometers ఎవ్రీ డే వాకింగ్ చేస్తాను. యోగా కంపల్సరీ చేస్తాను. ఎక్కడెక్కడ యోగా ఉందో అక్కడంతా వెళ్తాను. చాలా బాగా చేస్తాను. నాకు చాలాసార్లు ప్రైజ్ వచ్చింది. ఇంకా వంటల పోటీలో కూడా గాంధీ భవన్ పబ్లిక్ గార్డెన్లో ఇది ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎవరి ఇయర్ 10 years ప్రైజ్ తీసుకున్నాను. జ్యూస్, జామ్, పికిల్స్ అన్ని వెరైటీ చాలా బాగా చేస్తాను. పిండి వంటలు బాగా చేస్తాను. అన్నిట్లో ప్రైజ్ వచ్చింది. మా పిల్లలు చాలా బాగున్నారు. నాకు ఇప్పుడు 77 years. మీరు 77లా లేరు, స్వీట్ 16లా ఉన్నారు. ఎందుకంటే ఈ ఇందిరా పార్క్ స్వచ్ఛమైన గాలితో కానీ, వాకింగ్ ఫ్రెండ్స్తో కానీ ఎంత ఎంజాయ్ ఉంటుందో మీ మాటలో నాకు అర్థమైపోయింది. సో ఇక్కడ ప్రెసిడెంట్ గారితో మాట్లాడి తెలుసుకుందాము ఇంకా ఇందిరా పార్క్ హోలీ విశేషాలు ఏంటో. సో ఇందిరా పార్క్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ అసోసియేషన్ నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాం ఒకసారి. ఫస్ట్ I thanks to TV9. TV9 గత 20 years నుంచి కూడా ఇందిరా పార్క్ ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నటువంటి హోలీని వాళ్ళు కవర్ చేస్తూ ఉన్నారు. మేము ఇందిరా పార్క్లో అయితే హోలీ సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటామో ఈకో ఫ్రెండ్లీ కలర్స్ వాడుతూ ఉంటాము. ఏజ్ అనేది ఎక్కడ వీళ్ళు మర్చిపోతారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇప్పుడే చెప్పారు, మైథిలి గారు 77 years, ఇక్కడ లక్ష్మి గారు 26, ఇక్కడ 16. అట్లా ఎక్కడ ఏజ్ అందరూ మర్చిపోయి ఇక్కడ మొత్తం తన్మయత్వంతో డ్యాన్స్ చేస్తూ ఉంటారు. పరిస్థితులను ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి సాడ్నెస్ కూడా ఎక్కడ కనిపించకుండా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఇందిరా పార్క్ వాకర్సు, వీళ్ళు 5,000 మంది పైచీలకు వాకర్స్ ఉన్నారు ఇక్కడ. ప్రతిసారి కూడా మాకు ఇందిరా పార్కు మా చుట్టూ ఉన్నటువంటి లీడర్స్ కూడా పార్టీలకు అతీతంగా ఇక్కడ అందరూ వచ్చి మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. మూటా గోపాల్ గారు కూడా ఈరోజు వచ్చి ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఇందిరా పార్క్ వాకర్స్ అసోసియేషన్ తరపున వారిని నేను అభినందిస్తూ ఉన్నాను, వారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. సో సార్, ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ హోలీకి వస్తున్నారు ఇందిరా పార్క్కి? అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇంక్రీజ్ అయ్యారా? హోలీ ఎలా జరుగుతూ ఉంటుంది? చూడమ్మా, ఈ పార్కు స్టార్ట్ కాకముందు నుండి ఇక్కడ తిరుగుతున్న వ్యక్తి నేను. పార్కు స్టార్ట్ అయిన దగ్గర కూడా తిరుగుతూనే ఉన్నాను. ఈరోజు వీఆర్ లక్కీ పీపుల్ ఆఫ్ ముషాబాద్ కాన్స్టిట్యున్సీ కాకుండా హైదరాబాద్ సిటీ పీపుల్ అందరూ చాలా లక్కీ మనుషులు. ఎందుకంటే ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్క్ ఇన్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీస్ ఇందిరా పార్క్. అది చాలా బాగుంది మనకు. కాబట్టి మరి ఇందిరా పార్క్లో అన్ని వర్గాల ప్రజానికేమో అంతమంది దూరంకి వెళ్ళి వచ్చి వాకింగ్ చేస్తుంటారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ పార్క్ అమ్మది.
సో ఇక్కడ ఇంకా షీ టీమ్ మెంబర్ ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాము. ఇక్కడ ఇంకా షీ టీమ్ చర్యలు ఎలా తీసుకుంటున్నారు ఈ హోలీ సందర్భంలో కూడా, ఈ పండుగ రోజు కూడా వాళ్ళకు ఒక సెలవు అంటూ తీసుకోకుండా మన కోసం వర్క్ చేస్తున్నారు. సో షీ టీమ్ మేడం, సో హలో మేడం, హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. ముందుగా TV9 ప్రేక్షకులందరికీ హ్యాపీ హోలీ. ముఖ్యంగా షీ టీమ్ అనేది ప్రతి ఆడపిల్లకి ఒక పుట్టినిల్లు లాంటిది. ఈ సందర్భంగా కేసీఆర్ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయినాక ముందుగా షీ టీమ్ అనే పుట్టినిల్లు ప్రతి ఆడపిల్లకి ఇవ్వడం జరిగింది. నేరాలని, క్రైమ్ రేట్స్ చాలా తగ్గిపోయింది. ప్రతి ఆడపిల్ల ధైర్యంగా బయటకు వెళ్తుంది. ఇప్పుడు బయట చూసినట్లయితే మగపిల్లలందరూ అక్క మాకు హీ టీమ్ కావాలి అని అడుగుతున్నారు. అలాంటి పరిస్థితి వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇందిరా పార్క్ గురించి చెప్పాలంటే 20 years నుంచి మేము ఇక్కడ వాకర్స్లో మెంబర్గా ఉన్నాం. రెగ్యులర్గా అసలు హెల్త్ కోసమే కాకుండా ప్రతి పండగ కులాలకి మతాలకి అతీతంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అలానే చూశారు మీరు, ఇప్పుడు వయసుతో కూడా పని లేదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లలు అయిపోతారు, హెల్తీగా ఉంటారు. నిజంగా బీపీలు, షుగర్లు కంట్రోల్ అన్ని యోగా, ఫ్రీ యోగా జరుగుతుంది, ఫ్రీ మార్షల్ ఆర్ట్స్, ఫ్రీ సెల్ఫ్ డిఫెన్స్ అన్నీ ఫ్రీగానే జరుగుతాయి ఇక్కడ. అలానే హోలీ సెలబ్రేషన్స్ నంబర్ ఆఫ్ ప్రతి ఫెస్టివల్ ఉగాదితో స్టార్ట్ చేస్తే లాస్ట్ వరకు అన్ని పండుగలు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. ఫ్రీ ఎంట్రీ, మళ్ళీ అందరికీ ఫ్రీ ఎంట్రీ. ఒకప్పుడు పార్కింగ్లో ఒక లైనే ఉండేది, ఇప్పుడు పార్కింగ్ కూడా ప్లేస్ లేకుండా అయిపోయింది. దట్ ఈజ్ ఇందిరా పార్క్. సో మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి, లైక్ ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ మెంబర్గా ఉన్నారు? నేను ఇక్కడ 20 years నుంచి వస్తున్నాను. మేము మా వారు రవి గారు, మేమిద్దరం ఇక్కడికి రెగ్యులర్గా బయట ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ ఇక్కడికి ఏదో ఒక టైంలో ½ an hour అయినా వచ్చి వెళ్తాం. ఇక్కడికి రానప్పుడు మాకు మనశ్శాంతి ఉండదు. నిజం చెప్పాలంటే చాలా అడిక్ట్ అయిపోయాం. కేవలం ఇందిరా పార్క్ కోసమే పక్కన ఇల్లు తీసుకున్నాం. ఎస్ కేవలం ఇందిరా పార్క్ కోసమే మేము ఇల్లు తీసుకున్నాం పక్కనే. చాలా సో ఇక్కడ ఇందిరా పార్క్లో ఇంత సందడి జరుగుతుంది, ఒక ఏజ్ లిమిట్ లేదంటూ ఇక్కడ సెలబ్రేషన్స్ అవుతున్నాయి. రంగులు ఎన్ని ఆనందాలు ఇస్తాయో అనేది మాత్రం నాకు ఇక్కడ ఇందిరా పార్క్లో చూస్తుంటే అర్థమవుతుంది. కెమెరామ్యాన్ రమేష్తో దీక్ష, TV9 హైదరాబాద్.